Very good morning, students. Today I am going to give you a preview on how to apply online admissions. Okay? ఈ సంవత్సరం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్స్ అన్ని కూడా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నింపాలని వాళ్ళు సూచించారు. దానికి ఆల్రెడీ ఆదేశాలు వచ్చాయి. గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. సో టెంటేటివ్లీ 17th దాని గురించి మనకి నవంబర్ సంవత్సరం మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏది ఏమైనా సరే ఈ సంవత్సరం మాత్రం మనకి ఆన్లైన్ ద్వారానే మనకి డిగ్రీ అడ్మిషన్స్ జరుగుతాయి. సో ఈ సందర్భంగా చాలా మంది పిల్లలకి, విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులకు కానీ దీని మీద అంతగా అవగాహన ఉండకపోవచ్చు. సో దానికి గాను ఈ యొక్క మనం ప్రిపేర్ చేసే ఈ వీడియో ద్వారా, ఈ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన అనేది, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేద్దామని స్టూడెంట్స్ లో కానీ, పేరెంట్స్ లో కానీ, సో అలాగే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ అదర్స్ కానీ, వీళ్ళకి ఎవరైతే ఈ ఆన్లైన్ ప్రాసెస్ అప్లై చేయడానికి స్టూడెంట్ హెల్ప్ తర్వాత స్టూడెంట్ హిమ్సెల్ఫ్ వాళ్ళకి డిగ్రీ లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ జాయిన్ అందరికీ ఒక అవగాహన చేయడానికి ఈ యొక్క మన ప్రెజెంటేషన్ అయితే ఈ వీడియోని మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ సంవత్సరంలో మనకి అడ్మిషన్ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్ చేశారండి. దాన్ని మనం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అకాడమిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ APSAMS అంటాం. సో ఈ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అకాడమిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిల్లింగ్ ది అడ్మిషన్. ఈ యొక్క APSAMS అనే బాడీ డిగ్రీ అడ్మిషన్స్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నింపి స్టూడెంట్స్ కి ఆయా కాలేజెస్ ని అలాట్ చేసేసి, అలాగే కాలేజెస్ కి స్టూడెంట్స్ తో నింపడానికి ఈ బాధ్యత అంతా కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనకి ఒక వెబ్సైట్ ద్వారా జరుగుతుందండి. ఆ వెబ్సైట్ వచ్చి HTTPS, మనకి బ్లూ కలర్ లో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మనకి బ్లూ కలర్ అడ్మిషన్ ప్రొసీజర్ 1 లో చూడండి. అప్లికెంట్ షుడ్ టైప్ వెబ్సైట్ అడ్రస్ యాజ్ HTTPS cceinfo.ap. ఈ వెబ్సైట్ ఆల్రెడీ మనకి రన్నింగ్ లో ఉంది. మీరు ఎవరైనా సరే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ వెబ్సైట్ లో మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా, మనకి ఆన్లైన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి అక్కడ అందుబాటులో ఉన్నాయి. సో అక్కడ మనకి మీరు ఎప్పుడైతే ఈ అడ్రస్ బార్ లో బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేసి గూగుల్ కానీ, ఒపేరా కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి అడ్రస్ బార్ లో ఈ యొక్క అడ్రస్ ని మనం టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ చూడండి, మన స్క్రీన్ లో చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో ఈ విధంగా మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్ లో మనకి 3 బటన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి CAF కామన్ అడ్మిషన్ ఫామ్ మాన్యువల్, ఇంకోటి CAF కామన్ అడ్మిషన్ ఫామ్, మూడోది వచ్చి కీ డేట్స్. ఓకే, ఈ CAF కామన్ అడ్మిషన్ ఫామ్ మాన్యువల్ లో అసలు ఈ ఆన్లైన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, మనం ఎలాగ ఫాలో అవ్వాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా దీంట్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టి ఉన్నారన్నమాట. సో అదొక PDF ఫైల్. మీరు ఎప్పుడైతే ఈ CAF అనే బటన్ ని క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా మనకి ఒక PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ PDF ఫైల్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ విధంగా అన్ని డీటెయిల్డ్ గా దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. రెండోది వచ్చేసి కీ డేట్స్. ఈ కీ డేట్స్ అనేది ఏంటంటే అసలు ఆన్లైన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ ప్రాసెస్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అలాగే రిజిస్ట్రేషన్ టైం, ఏ టైం లోపల మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ టైం నుంచి మనకి ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఆప్షన్స్ ఎండ్ అవుతాయి, అదే విధంగా ఇప్పుడు అలాట్మెంట్స్ ఏ డేట్ న ఇస్తారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల మనకి వచ్చిన కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ కాలేజెస్ లో ఎప్పుడు మనం అడ్మిట్ అయిపోవాలి, దీనికి సంబంధించిన సమాచారం, ఈ కీలకమైన ముఖ్యమైన సమాచారం ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి కీ డేట్స్ అనే దగ్గర మనకి అందుబాటులోకి వస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే కీ డేట్స్ అనేది క్లిక్ చేస్తామో ఈ హోమ్ పేజ్ లో ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి కింద మనకి క్లియర్ గా స్క్రీన్ లో డిస్ప్లే ఉంది. సో ఆ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఒకసారి మనం మాన్యువల్ అంతా చదివి అర్థం చేసుకొని ఈ కీ డేట్స్ కూడా మనం చూసుకున్న తర్వాత అప్పుడు క్యాండిడేట్ ఏం చేస్తారంటే మూడో బటన్ కామన్ అడ్మిషన్ ఫామ్ అని సెంటర్ లో ఉంది. ఇప్పుడు చూడండి,
స్క్రీన్ లో మనకి రెడ్ లో ఆ బటన్ హైలైట్ అయి ఉంటుంది. ఆ కామన్ అడ్మిషన్ ఫామ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఫీల్డ్స్ ఓపెన్ అవుతాయి. ఈ కామన్ అడ్మిషన్ ఫామ్ అనే దాంట్లో మనం నింపాల్సిన ఫీల్డ్స్ ఏంటి, మనము వాళ్ళకి ఇవ్వాల్సిన సమాచారం ఏమేమి ఉంటది, ఆ ఫీల్డ్స్ ఏంటి అనేది మనం చూస్తే ఇంటర్మీడియట్ మరి ఏ బోర్డు లో చదివారు, సిబిఎస్ఈయా లేకపోతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, ఐసిఎస్, ఆ బోర్డ్ నేమ్స్ అక్కడ ఎంటర్ చేయాలి. కింద మళ్ళీ మనం హాల్ టికెట్ నంబర్ ఇస్తాం. ఓకే, సో మనము ఇంటర్మీడియట్ లో మీరు ఏ హాల్ టికెట్ నంబర్ అయితే ఎగ్జామ్ రాస్తారో ఆ హాల్ టికెట్ నంబరు. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఎవరైతే స్టూడెంట్ అప్లై చేసుకుంటున్నారో ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్, అదేవిధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఆఫ్ బర్త్ మెన్షన్ చేసిందో ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నంబర్, స్టూడెంట్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ స్టూడెంట్ మొబైల్ నంబర్ మనం ఇవ్వాలి. స్టూడెంట్ మొబైల్ నంబర్ మనం ఎంటర్ చేసిన తర్వాత పక్కన గ్రీన్ బటన్ లో సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మనకి కనిపిస్తుంది. సో ఈ సెండ్ ఓటీపీ అనే బటన్ మనం క్లిక్ చేసిన తర్వాత వీల్ బి గెటింగ్, మీకు ఏంటంటే మీ మొబైల్ ఫోన్ లో ఒక మెసేజ్ వస్తుంది, ఓటీపీ మెసేజ్. ఈ ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్. ఈ 1 టైం పాస్వర్డ్ అంకెలు వస్తాయి, 5 అంకెల మెసేజ్ కానీ 6 అంకెల మెసేజ్ కానీ వస్తుంది. ఈ 5 అంకెల మెసేజ్ కానీ 6 అంకెల మెసేజ్ ఏదైతే మెసేజ్ వస్తుందో ఓటీపీ, ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత దెన్ వీల్ హ్యావ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. ఈ పైన ఫీల్డ్స్ అన్ని కూడా మనం ఫిల్అప్ చేసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఇక్కడ చూడండి పైన ఫీల్డ్స్ అన్ని వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, వాళ్ళ హాల్ టికెట్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, అతని మొబైల్ నంబరు. ఓకే, ఇచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత దెన్ మనం ఏం చేస్తామంటే క్రియేట్ అకౌంట్ అనేది మనం క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేస్తామో దీంట్లో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం అప్లికెంట్ డీటెయిల్స్. ఈ అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి బై డిఫాల్ట్ మనం ఇచ్చిన ఆధార్ కార్డ్ నంబరు, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ బేస్ చేసుకొని బై డిఫాల్ట్ మనకి ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. రైట్, అప్లికెంట్ డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఈ మొబైల్ నంబర్ ఏదైతే ఇస్తున్నారో అది జాగ్రత్తగా చూసుకోండి. ఈ మొబైల్ నంబర్కే సమస్తమైన సమాచారం కూడా మీకు వస్తుంది. రైట్, అంటే మనం ఆప్షన్స్ అన్ని మనం అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ నంబరు ఈ మొబైల్ నంబర్కి వస్తుంది. అలాగే రేపు మళ్ళీ మీకు ఫ్యూచర్ లో ఇంపార్టెంట్ డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డేట్స్, గవర్నమెంట్ నుంచి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ సంబంధించిన సమస్త సమాచారం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ మొబైల్ నంబర్ మనం ఏదైతే చేస్తున్నామో ఆ మొబైల్ నంబర్కి వస్తుంది. రైట్, ఒకళ్ళ రిజల్ట్స్ వచ్చేసాయి, డిస్ప్లే చేశాడు, ఆ రిజల్ట్స్ మన మొబైల్ నంబర్ లో వాళ్ళు పంపిస్తాడు. మీకు సోన్స్ కాలేజ్ లో సీట్ అలాట్ అయింది అని చూసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, వెబ్సైట్కి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ అన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ కాలేజ్కి వెళ్తాం. సో ఇలాగా ఈ డేట్ లోపల మీరు కాలేజ్కి వెళ్ళాలి, ఇలాంటి కీలకమైన ముఖ్యమైన సమాచారం ఏదైతే మొబైల్ నంబరు డీటెయిల్స్ ఇస్తామో ఆ మొబైల్ కి సో మనం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ డీటెయిల్ మనం కరెక్ట్ గా ఉన్నాయన్న తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్ కాలం లో మనకి రిజర్వేషన్ డీటెయిల్స్. ఈ రిజర్వేషన్ డీటెయిల్స్ మనకి ఆర్మీలో చదివినట్లు కానీ, లేదంటే ఎన్సిసి ఇంటర్మీడియట్స్ లో పాల్గొన్న వాళ్ళు కానీ, ఎన్ఎస్సి లో పాల్గొన్న వాళ్ళు కానీ, లేదంటే స్పోర్ట్స్ ఎటువంటి క్రీడలో అయినా వాళ్ళు పాల్గొని యూనివర్సిటీ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకి ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్ రిజర్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ ఫర్ దిస్ పర్టికులర్ స్కూల్. సో ఇక్కడ ఆ ఆప్షన్స్ మనం వాళ్ళకి లింక్ చేయాల్సి అక్కడ సెలెక్ట్ చేసుకో. ఒకవేళ మీకు ఎటువంటి రిజర్వేషన్ లేకపోతే అన్ని ఆప్షన్స్ కూడా మనం నో అని క్లిక్ చేస్తాం. ఒకవేళ ఎన్సిసి ఉన్నారనుకోండి, ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉంది, సో యూల్ క్లిక్ ఆన్ ఎన్సిసి బి. మీరు అసలు ఎన్సిసి పార్టిసిపేట్ చేయాల, దెన్ యూల్ క్లిక్ ఆన్ నాట్ అప్లికబుల్. ఎన్ఎస్ఎస్ లో ఉన్నారు, ఎన్ఎస్ఎస్ మీరు యూనివర్సిటీ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు, సో ఎన్ఎస్ఎస్ అలా దీని విధంగా మనం ఈ డీటెయిల్స్ వచ్చేస్తాం. ఫిల్అప్ చేసిన తర్వాత దెన్ వి గో టు ద థర్డ్ కాలం. ద థర్డ్ కాలం ఈస్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్. మనకి ఇంటర్మీడియట్ లో మీరు ఏ కోర్సెస్ గ్రూప్స్ తీసుకున్నారో, బైపీసీ కానీ, సిఈసి కానీ, హెచ్ఈసి, మీరు ఏ గ్రూప్ తీసుకున్నారో ఆ గ్రూప్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ చేయాలి. మనం ఎప్పుడైతే కర్సర్ తీసుకొని ఈ బటన్స్ మీద మనం క్లిక్ చేస్తామో లో మనకున్న కోర్సు డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అయిన కోర్సెస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ తీసుకుంటే ఇక్కడ మీకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెలెక్ట్ అయ్యాయి. అలాగే మాక్సిమం మార్క్స్ గ్రేడ్ పాయింట్స్ ఎంత, మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో గ్రేడ్ పాయింట్స్ 10 వస్తాయి. సో 10 గ్రేడ్ పాయింట్స్ కానీ మీకు ఎంత వచ్చింది స్కోరు, ఆ స్కోరు మనం ఇవ్వాలి. అలాగే మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో అది మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నట్లయితే ఆ స్కాన్ చేసిన సర్టిఫికేట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి 3వ కాలంలో ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనే కాలంలో చూస్. సో అక్కడ మనం స్కాన్ చేసుకున్న కాపీని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత పాసింగ్ క్యాలర్ గా పాస్ అయ్యారా, కంపార్ట్మెంట్ లో పాస్ అయ్యారా అది చూసుకుంటారు. నెక్స్ట్ అదే విధంగా స్టేటస్ చూసుకుంటారు. ఓకే, లోకల్ స్టేటస్, నాన్ లోకల్ స్టేటస్, అది కూడా మనం చెక్ చేసుకుంటాం. ఈ 3 డీటెయిల్స్ కూడా మనం ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వి గో టు ది సెకండ్ పేజ్. సెకండ్ పేజ్ లో మనకి ఏముంటాయంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఏ కాలేజెస్ అనేది డిస్ప్లే అవుతాయి. అడ్మిషన్ ముఖ్యమైన భాగం అనమాట మనం చేసే అడ్మిషన్ ప్రాసెస్ తో ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఇది ముఖ్యమైన భాగం ఇది. సో ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మన జిల్లాలో ఉన్నట్లయితే మన జిల్లా వాసులంతా కూడా డిస్ట్రిక్ట్ కాలంలో ఈస్ట్ గోదావరి అని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీకు గవర్నమెంట్ కాలేజెస్, ఎయిడెడ్ కాలేజెస్ అంటే ఆ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. అలాగే ఎయిడెడ్ కాలేజెస్ అండ్ డిస్ప్లేస్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆ జిల్లాలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్ అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. రైట్. సో ఇక్కడ మనకు చూపించిన ఎగ్జాంపుల్ లో వీళ్ళు ఏం చేశారంటే కృష్ణా డిస్ట్రిక్ట్ లో తీసుకొని కృష్ణా జిల్లాలో వీళ్ళు ఫండింగ్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకున్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజెస్ అని పెట్టుకున్నారో కృష్ణా జిల్లాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని డిస్ప్లే అయ్యాయి. రైట్. సో ఇక్కడికి మన డిస్ట్రిక్ట్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ బటన్ మనం క్లిక్ చేయగానే ఇలాగ మనకి డిస్ప్లే వస్తుంది. ఆ జిల్లాలో ఏ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత మనకి నచ్చిన కోర్సెస్ చూసుకుని మనం వాటిని యాడ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ బిఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, యాడ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ బీకామ్ కంప్యూటర్స్, యాడ్. ఇది కూడా చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ మనం బిఏ ఇచ్చామంటే ఫస్ట్ వాడు బిఏ ఎకనామిక్స్ లో చూస్తాడు, అక్కడ సీట్ ఖాళీలోనే అంటే బిఏ ఎకనామిక్స్ లో ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ ఇచ్చుకోవాలి, ఏ కాలేజ్ ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ ఇచ్చుకోండి. రైట్. ఎగ్జాంపుల్ మీకు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ కాకినాడ, ఇక్కడ మనం బిఏ కంప్యూటర్స్ చేయాలి, బీకామ్ కంప్యూటర్స్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ బీకామ్ కంప్యూటర్స్ పెట్టుకోండి. ఒకవేళ బీకామ్ కంప్యూటర్స్ లో సీట్ రాకపోతే అప్పుడు బీబీఏ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు సెకండ్ ఆప్షన్ బీబీఏ పెట్టుకోండి. ఓకే. సో ఆ ఆర్డర్ ప్రయారిటీలో మనం చూసుకోవాలి. కాలేజెస్ ఆర్డర్ ప్రయారిటీ, కోర్స్ ఆర్డర్ ప్రయారిటీ మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లే చేసిన ఇన్ఫర్మేషన్ లో మనకి మీడియం కూడా ఇస్తాడు. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఏంటి కో ఎడ్యుకేషనా, లేకపోతే ఓన్లీ గర్ల్స్ కాలేజా, అలాగా, లేదంటే మేనేజ్మెంట్ ఎవరు, గవర్నమెంటా, ప్రైవేటా, లేకపోతే ఎయిడెడా, ఇంటేక్ ఎంత, ఫీజ్ స్ట్రక్చర్ ఎంత, ఆ కాలేజీలో ఎంత ఫీజ్ స్టార్ట్ చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇవన్నీ మనం క్లిక్ చేసిన తర్వాత యాడ్ అనే బటన్ ఎప్పుడైతే మనం నొక్కుతామో మనం యాడ్ చేసుకున్నవి మన కింద డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో క్యాండిడేట్ 2 ఆప్షన్స్ పెట్టుకొని ఆ 2 ఆప్షన్స్ యాడ్ నొక్కారు. యాడ్ నొక్కితే ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారంటే అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ లో బిఏ కోర్స్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నారు, అది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాడు. ఒకవేళ బిఏ ఎకనామిక్స్ లో సీట్ రాకపోయినట్లయితే సెకండ్ ఆప్షన్ లో బీకామ్ జనరల్ అనే కోర్సు సెలెక్ట్ చేస్తున్నారు. సో అక్కడ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని, ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే దెన్ వీ షుడ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తాం. అప్పుడు దెన్ వీ గో టు ద నెక్స్ట్ పేజ్ కాల్డ్ యాజ్ కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్. ఇప్పటి వరకు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో 4 భాగాల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అప్లికెంట్ డీటెయిల్స్ ఇచ్చాం, రిజర్వేషన్ డీటెయిల్స్ ఇచ్చాం, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇచ్చాం, కాలేజ్ సెలెక్షన్, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లేలో కనిపిస్తాయి. ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం పరీక్షించుకున్న తర్వాత మనం ఇచ్చిన డేటా అంతా కరెక్ట్ గా ఉందంటే దెన్ విల్ గో ఫర్ సేవ్ అండ్ కంటిన్యూ. లేదంటే కొన్నిసార్లు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ నంబర్ తప్పటమో, లేదంటే మనం ఇక్కడ ఆప్షన్స్ వేరే మనం అనుకుంది ఒకటి, ఇక్కడ మనకి
బీకామ్ జనరల్ ఫస్ట్ పెట్టాలనుకున్నాం, కానీ బీకామ్ జనరల్ సెకండ్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఎడిట్ బటన్ నొక్కాలి. లేదంటే పర్సెంటేజ్ 9.70 వస్తే 8.70 అని మనం టైప్ చేస్తాం చూసుకోకుండా. సో మనం అక్కడ మళ్ళీ కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ ఎడిట్ బటన్. ఈ ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్తాం. సో ఏ పేజ్ లో కరెక్షన్స్ చేయాలనుకుంటున్నామో ఆ పేజెస్ లో కరెక్షన్ చేసుకుంటూ కింద మనకు కనిపిస్తున్న సేవ్ అండ్ కంటిన్యూ అని ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లో కూడా సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసుకుంటే మళ్ళీ ఇదే పేజ్ మనకి డిస్ప్లే అవుతుంది. సెకండ్ పేజ్ రెండో భాగం మళ్ళీ ఒకసారి అన్ని క్రాస్ వెరిఫై చేసుకొని ఈసారి అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్ గా ఉంది అనుకుంటే దెన్ వీ షుడ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. ఎప్పుడైతే మనం సేవ్ అండ్ కంటిన్యూ అనే ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తామో మనకి డిస్ప్లే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అవి వచ్చేసి మనకి అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి. అప్లికేషన్ నంబర్ ఎంత, అప్లికెంట్ నేమ్ ఏంటి, అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఈ 3 డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. అప్లికెంట్ నంబర్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇది మనం నోట్ చేసుకోవాలి. అదే విధంగా ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది మనకి. సో ప్రింట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనగానే మనకి ప్రీవియస్ పేజ్ లో మనకి ఏదైతే కనిపించున్నాయో ఆ పేజ్ అంతా కూడా మనకి ప్రింట్ అవుట్ వస్తుంది. సో ఫ్యూచర్ పర్పస్ గురించి ఆల్వేస్ సేవ్ ఏ ప్రింట్ అవుట్. మర్చిపోకుండా ₹1 ఖర్చు అయినా సరే తప్పకుండా అందరం కూడా ఈ ప్రింట్ ఆప్షన్ కొట్టి మనం అప్లై చేసిందంతా కూడా ప్రింట్ అవుట్ మన చేతిలో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫినిష్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే మీరు ఫినిష్ అనే బటన్ క్లిక్ చేశారో దెన్ విల్ కమ్అట్, లాగౌట్ అయిపోతాం, బయటకు వచ్చేస్తాం. సో ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ మార్చుకోవాలనుకున్నాం, లేదంటే కాలేజెస్ మార్చుకోవాలనుకున్నాం, మనకి దగ్గరున్న కాలేజ్ పెట్టుకుందాం అనుకున్నాం. సో దానికి అలాగా ఎటువంటి మార్పులైనా మనం చేయాలనుకున్నా, ఆప్షన్స్ లో మనం ఎటువంటి మార్పులైనా చేయాలనుకున్నా మళ్ళీ మనం లాగిన్ అవ్వచ్చు. వాడు ఇచ్చినట్టే ఆ టైం లోపల మనం లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవటానికి మనకి 3 ఫీల్డ్ అవ్వచ్చు. ఒకటి నంబర్ ఉండాలి, నెక్స్ట్ బర్త్ ఉండాలి, నెక్స్ట్ హాల్ టికెట్ నంబర్ ఉండాలి. అప్లికేషన్ నంబర్ మనకి మెసేజ్ లో SMS రూపంలో వస్తుంది, లేదంటే మనం ప్రింట్అవుట్ తీసుకున్నాము కాబట్టి ఆ ప్రింట్అవుట్ లో కూడా మనకి అప్లికేషన్ నంబర్ ఉంటుంది. 10th క్లాస్ మనం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. అండ్ దెన్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్. ఈ డీటెయిల్స్ మనం ఇచ్చిన తర్వాత లాగిన్ కొడితే మళ్ళీ లోనికి వెళ్తాం. సో ఆప్షన్స్ పేజ్ లోకి వెళ్ళి మీరు మళ్ళీ అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే అవి డిలీట్ చేసేసుకొని మళ్ళీ న్యూ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీకు నచ్చిన ఆర్డర్. సో ఈ విధంగా కూడా మనకి ఈ వెబ్సైట్ ద్వారా మనం లబ్ధి పొందవచ్చు. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ వెబ్సైట్. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా, మీకు దీంట్లో ఏం అర్థం కాకపోయినా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అధ్యాపక బృందం అంతా కూడా, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీరు వాళ్ళు కాల్ చేయొచ్చు. యూ కెన్ కాల్ ఆన్ 9030233744 ఈ నంబర్ కానీ 9885252555 ఈ నంబర్ కానీ మీరు కాల్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో విత్ దిస్ we will be ending our presentation here.